ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. దేవుడు మన పరలోకపు తండ్రి. మనము ఆయన కుమారులము, కుమార్తెలము. అయితే ఒక తండ్రిగా ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మన హృదయాన్ని ఆయనకి ఇమ్మని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ ఉన్నారు. మీ ఫాదర్‌కి చాలా దాహం వేస్తుంది. దాహం వేస్తున్నప్పుడు మీరు ప్రేమగా ప్లేట్ నిండా మీ ఫాదర్‌కి ఇష్టమైన ఫుడ్ అన్నీ చాలా మంచి ఆహారం తీసుకొని వెళ్ళి, ప్లేట్ నిండా తీసుకొని వెళ్ళి మీ ఫాదర్‌కి పెడితే, మీ ఫాదర్ ఏమంటారు ఫస్ట్, "అరే! నాకు దాహంగా ఉంది. ముందు మంచినీళ్ళు తీసుకురా. నేను మంచినీళ్ళు తాగిన తర్వాతనే ఇవన్నీ నేను తింటాను. ఇవన్నీ నేను స్వీకరిస్తాను" అని చెప్తూ ఉంటారు. సో సిమిలర్‌లీ దేవుడు కూడా అంతే. ఒక క్రిస్టియన్‌గా, ఒక క్రైస్తవునిగా మనం దేవుణ్ణి ఎరిగిన వారంగా, ఆయన ప్రియమైన బిడ్డలంగా ఉన్నప్పుడు, దేవా, నేను నీ కోసం చర్చ్‌కొస్తున్నాను, చర్చ్‌లో పనులు చేస్తున్నాను, కానుకలిస్తున్నాను, మీటింగ్స్‌లో సహకరిస్తున్నాను, లేకపోతే మ్యూజిక్ ప్లే చేస్తున్నాను, నా యొక్క నాలెడ్జ్, నా టాలెంట్స్ అన్నీ నీ కోసం ఉపయోగిస్తున్నాను, ప్రేయర్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నాను, నేను చాలా బాగా పాటలు పాడుతున్నాను, బైబిల్ రిఫరెన్సెస్ నేను చదువుతాను, నాకు బాగా అన్నీ గుర్తుంటాయి, లేకపోతే వాట్సాప్‌లో స్టేటస్ పెడుతున్నాను, సోషల్ మీడియాలో స్టేటస్ పెడుతున్నాను, మాట్లాడుతున్నాను, వాక్యాన్ని షేర్ చేస్తున్నాను, లేకపోతే సాంగ్స్ షేర్ చేస్తున్నాను. ఇలా మనం అన్నీ చెప్పి సండే నేను డెఫినెట్‌గా చర్చ్‌కి వెళ్తాను, అసలు మానను అని చెప్పేసి మనం చేయగలిగినవన్నీ గూడా చేసి, ఇదిగో యేసయ్యా, నేను నీ కోసం ఇవన్నీ చేశాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నీవు నా హృదయంలో ఉన్నావు అని చెప్తే, దేవుడంటాడు, మొదట నీవు నీ హృదయాన్ని నాకివ్వు. అక్కడ ఆ ఫాదర్‌కి కావాల్సింది వాటర్. తను థర్స్టీగా ఉన్నారు. ఆ దాహం వేస్తూ ఉన్నప్పుడు తనకి కావాల్సింది మంచినీళ్ళు. తనకిష్టమైన ఆహారపు ఫుడ్ అదన్నీ తీసుకెళ్ళినా గూడా, మొదటిగా ఆ దాహాన్ని తీర్చిన తర్వాతనే ఆ ఆహార పదార్థాలని తింటారు. అలాగే మొదటిగా దేవుని బిడ్డలంగా మన యొక్క హృదయాన్ని దేవునికివ్వకుండా, మనం భౌతికంగా దేవుని కోసం